నమస్తే. ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మన బీ5 ప్రేక్షకులకు మరియు బీ5 కుటుంబానికి, కళాకారులకి అనేక విధాలుగా మా బీ5 ఛానల్ ద్వారా ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాము. అలాగే ఈరోజు ఒక వెరైటీ ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం మేము ముందుకు వచ్చాం. ఈ నెల 8న జరిగే నాటక నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ఈ నెల ఆదివారం సాయంత్రం 6:30 హనుమాన్పేట ఆడిటోరియంలో వెస్ట్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ వార్చే దీని వాణి ఆర్ట్ అధ్యక్షులు భవానిపల్లి పరమేశ్వర్ గారు మరియు శివనారాయణ ప్రధాన కార్యదర్శి గారు ఆధ్వర్యంలో శివాని ఆర్ట్ క్రియేషన్స్ హైదరాబాద్ వారి 16వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి పద్య నాటక పోటీల నిర్వహణ సందర్భంగా మన జనగామ ప్రాంతానికి సంబంధించినటువంటి కళా బిందు అయినటువంటి కళాకారుల ఆప్తమిత్రుడు అయినటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారికి జీవన సాఫల్యం పురస్కారం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వీరు జనగామ కళాకారులచే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలకి అందరు రావాల్సిందిగా వారు అంటున్నారు. భూపతి మహనీయుడే నాకు సర్వము, భూమి రుణంబు తీర్పగను పోరితి నాగమనీయుతోడనే నేనేమని విన్నవింతును సహ్యోపని రీతియునచ్చే ద్రోహము, పామర పండితుల్ గొలచు ప్రభు, పామర పండితుల్ గొలచు పాలకుడే దయచూపవేడెదన్. అప్పాజీ తండ్రి చేసిన పనికి, తండ్రి చేసిన ద్రోహానికి తనయుడు సిగ్గుపడుతూ చెప్పిన మాటలు విన్న తర్వాత కూడా మీ సందేహం నివృత్తి కాలేదా? నీ మనోగతం ఏమిటి ప్రభు? మనము చూస్తున్నది శ్రీ రవీంద్రరావు గారు, నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారు వృత్తిరీత్యా టీచర్గా ఉంటూ ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది కళాకారులను పైకి తేవాలన్న ఆలోచనతో తన స్వభావంతో ఎంతోమంది కళాకారులను పరిచయం చేశారు. అలాగే ఈ నెల జరగబోయేటువంటి పురస్కారానికి ఆయన ఎంపిక కావడానికి అయినందుకు మన జనగామలో ఉన్నటువంటి కళాకారులు అభినందించారు.